హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా జియో హాట్స్టార్లో రిలీజ్ అయిన దేవిక అండ్ డానీ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో రీతు వర్మ గారు హీరోయిన్గా నటించారు. కాన్సెప్టే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక ఆత్మని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఆత్మని తెలిసిన తర్వాత తన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చింది, వాళ్ళ ఊరికి కొంత దూరంలో ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్గా ఉన్న దేవికకి తన గురించి తనకి క్లారిటీ వచ్చిందా లేదా ఇదంతా తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే శివ అనే ఒక అతన్ని కొంతమంది రౌడీలు కొడుతున్నారు. దుర్గన్న మా అన్న లాంటి వాడు, దేవుడు, కానీ నీకు మీ అక్క భర్త, అలాంటి మీ బావుని ఎలా మోసం చేయాలనుకున్నావని ఆ డానీ గాడు ఎక్కడా అని రక్తం వచ్చేలా కొడుతున్నారు. ఇప్పుడే దేవిక డానీ అనే వెబ్ సిరీస్ టైటిల్ కట్ పడుతుంది. కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మన హీరోయిన్ దేవిక వాళ్ళ క్యూట్ ఇల్లు. ఇదిగో వీళ్ళే దేవిక వాళ్ళ అమ్మ నాన్న పేరు స్వామినాథన్, ఒకే ఒక కూతురు దేవిక. ఇంటి నుంచి కొంత దూరంలో ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు దేవిక వాళ్ళ నాన్న దేవికకి ఒక సంబంధం చూస్తుంటాడు. పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వస్తున్నారు. అమ్మ దేవిక త్వరగా లేచి రెడీ అవ్వాలంటే దేవిక ఆల్రెడీ ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటుంది పెళ్లి కొడుకు కోసం. పెళ్లి కొడుకు పేరు జగ్గి. దేవిక వాళ్ళ నాన్న చెప్పిందే దేవిక వినాలి, లేదంటే తిడతాడు. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగి ఉంటుంది దేవిక. వాళ్ళ నాన్నకి భయపడుతూ ఏం చెప్పాలన్నా కూడా అలా చెప్పకూడదేమో ఇలా చెప్పకూడదేమో అని తన లోపల తనే ఎప్పుడు చూసినా మాట్లాడుకుంటూ ఉంటుంది. దేవికకి అంతగా ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న చూసిన సంబంధం కాబట్టి జగ్గిని ఓకే చేస్తుంది. ఆ తర్వాత దేవిక స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటుంది. యానీ అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది దేవికకి స్కూల్లో. దేవిక దగ్గర ఎప్పుడు చూసినా నీకంటూ నువ్వు సొంతంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటావని దేవిక గురించి తిడుతూనే ఉంటుంది. బావిలో కప్పలాగా నీ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు, ఒక్కసారైనా నీ ప్రపంచంలో నుంచి బయటికి రా, అప్పుడే నీకు బయట ప్రపంచం తెలుస్తుందని. నీ లైఫ్ అంతా అడ్జస్ట్మెంటే. ఇప్పుడు కూడా మీ నాన్న చూశారు కాబట్టి జగ్గిని ఓకే చేసావు చెప్ప, నిజంగా మనస్ఫూర్తిగా అతనంటే ఇష్టం ఉండి నువ్వు ఓకే చెప్పలేదు కదా అని తనతో చెప్తుంది. మన దేవిక డైలీ రొటీన్ ఏంటంటే రోజు ఉదయాన్నే లేవడం, చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, లంచ్ బాక్స్ తీసుకుని ఆర్టీసీ బస్సులో స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పిల్లలకి ఎలాంటి లెసన్ చెప్పాలని దాని గురించి థింక్ చేయడం, ఇలా చేసేది. ఒకరోజు స్కూల్కి బస్సులో వెళ్తూ ఉంటే దేవిక పక్కన కూర్చున్న ఒక ఆంటీ, మీ తాతగారు యోగినందన్ చాలా పవర్ఫుల్, ఆత్మలతో కూడా మాట్లాడతాడు, ఆత్మలు అతని కంటికి కనిపిస్తాయి, నేను అతన్ని ఒకసారి కలవాలి, మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే, ఇప్పుడు మా తాత అలాంటి పనులు చేయట్లేదని దేవిక ఆంటీతో చెప్తుంది. దేవిక వాళ్ళ తాత పేరు యోగినందన్. ఇప్పుడు బయట ఉన్నాడు ఊరు నుంచి. వాళ్ళ తాత ఒక గొప్ప సిద్ధాంతి, అతని కళ్ళకి ఆత్మలు కూడా కనిపిస్తుంటాయి. ఫైనల్ గా దేవిక ఎంగేజ్మెంట్ వరకు వచ్చేస్తుంది. ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు ఉదయాన్నే పెళ్లి కొడుకు జగ్గి అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఊరికి వస్తున్నారు. విలేజ్ కావడంతో అడ్రస్ తెలియకుండా స్ట్రగుల్ అవుతూ ఉంటే జగ్గి మాత్రం, మీలో ఎవరైనా ఒకరు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తే గానీ మేము రాము, మర్యాదల్లో మాకే మాత్రం ఇన్సల్ట్ జరగకూడదని దేవిక వాళ్ళ చిన్నాన్నని అక్కడికి రప్పించి మరీ వాళ్ళతో పాటు వెళ్తాడు. అలాంటి ఒక దౌర్భాగ్యుడు జగ్గి, దౌర్భాగ్యుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జగ్గి దేవిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవిక ఇంటి పక్కన ఉన్న రాజీ అనే ఒక ఫ్రెండ్ రెడీ చేస్తూ ఉంటుంది. అక్కడికి యానీ కూడా వస్తుంది. ఎంగేజ్మెంట్ కాబట్టి పెళ్లి కొడుకు అలా ఉంటాడు, నేను అలా చేస్తాడు ఇలా చేస్తాడని కొంచెం ఆట పట్టిస్తూ ఉన్నారు. మన దేవిక మెట్లు దిగి అలా నడుచుకుంటూ వస్తుంటే జగ్గి చూసి, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేసేయచ్చు, అవమానమే కదా, జరిగితే జరిగింది, మరి ఇంత అందంగా ఉందని దేవిక ఉద్యోగం చేసిన స్కూల్లో పీటీ టీచర్ అక్కడికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవికకి ఎంగేజ్మెంట్కి కంగ్రాచులేషన్ చెప్పడంతో ఇది చూసిన జగ్గికి కోపం వస్తుంది. నాకు కాబోయే వైఫ్ చేయిని టచ్ చేస్తాడా, ఎంత ధైర్యం వాడికని వెళ్ళి ఒక మాస్ వార్నింగ్ ఇస్తాడు. అతని నుంచి అక్కడి నుంచి పంపించి దేవిక దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసుకుంటాడు. తను రాజీ, బాగి, యానీ అని. ఫైనల్ గా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఇంకో 3 నెలల్లో అద్భుతమైన ముహూర్తం ఉంది బాబు అని పెళ్లి గురించి అందరితో చెప్తాడు పంతులు గారు. జగ్గి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవిక, నా ఫ్రెండ్ యానీ చెప్పినట్టు నేను కప్పల బావిలోనే అడ్జస్ట్ అవుతూ బ్రతుకుతున్నానా, నాకంటూ నేను ఓన్ డెసిషన్ తీసుకోనా అని ఆలోచిస్తూ ఉంటుంది తనలో తానే. ఇంకోవైపు పంతులు గారి దగ్గరికి తన అసిస్టెంట్ ఒక అతను వచ్చి, పిఠాపురం శాస్త్రి దగ్గరికి దేవిక జాతకాన్ని పంపించాము, అతని రిపోర్ట్స్ ఇచ్చాడని. ఆ రిపోర్ట్స్ చూస్తే ఇప్పుడు దేవిక లైఫ్ లోకి ఒక పర్సన్ రాబోతున్నాడు, ఆమెకి ఆపదలు రాబోతున్నాయి అని ఉంటుంది. ఇది చూసిన తర్వాత నేరుగా
దేవిక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి దేవికాని జాగ్రత్తగా చూసుకోండి, అతని లైఫ్లో వేరొకరు రాబోతున్నారు అని చెప్తాడు. ఈ ప్రేమ గీమ లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందని. ఇదే విషయాన్ని స్కూల్కి వెళ్తున్న దేవిక దగ్గర రాజు చెప్తే, ఏంటి ప్రేమనా, నా లైఫ్లోనే ఛాన్సే లేదు, నేను అనుకున్నట్టు జరిగితే నా లైఫ్ ఎంతో బాగుండేదని. అలా ఏం జరగదు, క్లైమేట్ చూడు ఎంత బాగుందో, వర్షం పడాలనుకుంటాను కానీ పడుతుందా ఏంటి అని అంటే సరిగ్గా అప్పుడే వర్షం పడిపోతుంది. వర్షం పడిందని ఫుల్ జాలీగా బస్సులో వెళ్తూ ఉంటే స్టాప్ వచ్చిన తర్వాత వర్షం పడుతోంది, గొడుగుంటే బాగుండేదని అంటే కండక్టర్ వచ్చి, మేడం గారు నిన్న మీ స్టూడెంట్స్ ఎవరో గొడుగు వదిలేసి వెళ్ళిపోయారు, వెళ్ళి ఇచ్చేయండి అని ఆ గొడుగు ఇస్తాడు. గొడుగు వచ్చేసింది. నా లైఫ్లో మ్యాజిక్ జరిగేలా ఉంది అని రాజుతో చెప్పి అక్కడ నుంచి గొడుగు పట్టుకుని స్కూల్ దగ్గరికి వెళ్తే సరిగ్గా స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యే టైంలో దేవిక వెనకాల డానీ అనే ఒక అతను, హాయ్ మేడం ఐఎమ్ డానీ, అంటే మేడం ఈ స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఎవరంటే మీరని చెప్పారు, మీరైనా దేవిక అంటే అవును నేనే అని దేవిక అంటుంది. దాంతో డానీ, నేను చిన్నప్పుడు ఇదే స్కూల్లోనే చదువుకున్నాను, మ్యూజిక్ టీచర్ ఉన్నది నాకు కూడా చాలా ఇష్టం నాకు తనంటేని తన గురించి చెప్తూ నేను చూడడానికి ఇక్కడికి వచ్చానని స్కూల్ గురించి చెప్తాడు. అలాగా సరే అండి నేను లోపలికి వెళ్తానని దేవిక లోపలికి వస్తుంటే యాని చూసి, ఏంటే ఎవరు అతను అంటే నువ్వు అనుకున్నట్టు అలా ఏం లేదు, జస్ట్ ఎవరో స్కూల్ చూద్దామని వచ్చాడంట అంతే అని, కానీ పర్లేదు క్యూట్ గా ఉన్నాడు వైట్ షర్ట్ లో అని చెప్తుంది. ఆ తర్వాత క్లాస్ రూమ్ లో వెళ్ళి దేవిక పిల్లలకి క్లాస్ చెప్తూ ఉంటే డానీ చూసి దేవిక దగ్గరికి, దేవిక ఒకసారి నేను కూడా మీ క్లాస్ వినొచ్చా, లాస్ట్లో వెళ్ళి కూర్చుంటాను, మీ క్లాస్కి ఏం మాత్రం ఇబ్బంది కలిగిపెట్టను, ప్లీజ్ కొంచెం ఒప్పుకోవా అంటే దేవిక సరే వెళ్ళండి అని చెప్తుంది. డానీ వెనకాల వెళ్ళి క్లాస్ వింటాడు. అప్పటి నుంచి దేవికాని డానీ ఫాలో అవుతూ ఉంటాడు. ఒకరోజు దేవిక డానీ దగ్గర, ఏంటంటే మీరు రోడ్డు మీద మీరు చేసే పనులేంటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, కొంచెమైనా నా గురించి ఆలోచిస్తున్నారంటే, అలా ఏం లేదు దేవిక, మీకేం కాదు నేనున్నాను కదా, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత కాఫీకి కలుద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అతని మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అలా మెల్లమెల్లగా డానీకి దేవిక దగ్గర అవుతుంది. దేవిక వెనకాలే డానీ కూడా పడతాడు. రోజు బస్సులో వస్తాడు, తనతో టైం స్పెండ్ చేస్తాడు. వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒకరోజు దేవిక డానీ దగ్గర, డానీ నువ్వు ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నావు అంటే, ఒక చిన్న పని ఉందండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తాను అని చెప్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు డానీ దేవిక వీళ్ళిద్దరూ రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తుంటే సడన్గా అక్కడికి జగ్గి వస్తాడు బుల్లెట్లో. జగ్గిని చూసి దేవిక భయపడిపోయి, డానీ ఇక నుంచి వెళ్ళు, ఎక్కడైనా దాక్కో, జగ్గి చూస్తే అంతే అని డానీని అక్కడ నుంచి దూరంగా పంపించేస్తుంది. జగ్గి ఎక్కడికి వచ్చి, ఏంటి దేవిక ఇక్కడేం చేస్తున్నావు, ఈ టైంలో ఏంటి పని నీకు, ఈరోజు అయినా స్కూల్ సెలవు కదా, ఒకతే వచ్చావా లేదా ఎవరితోనో వచ్చావా, ఏది నీ ఫోన్ ఒకసారి చెక్ చేయాలని మొత్తం చెక్ చేస్తున్నాడు. ఇదంతా దేవికకి నచ్చట్లేదు. బయటికి స్మైల్ చేస్తూ ఉన్న వీడేంటి మరి ఇలా ఉన్నాడు, మనం చేయి పట్టుకునే వాడి పక్కన ఉంటే ఎప్పుడు ధైర్యంగా సంతోషంగా ఉండాలి, కానీ జగ్గి పక్కన ఉంటే మాత్రం మనసంతా ఏదో ఆందోళనలతో ఉంటుంది. జగ్గి నాకు కరెక్ట్ కాదేమో, మరి ఇలా అనుమానిస్తున్నాడు పెళ్లికి ముందే అని తనలో తానే అనుకుంటుంది. దాంతో జగ్గి దేవికాని దగ్గరుండి ఇంటి దగ్గర తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. అద్దంలో దేవిక తన మొహాన్ని చూసుకుంటూ, చి అనవసరంగా అంత గట్టిగా అరిచేసాం, అయినా ఇప్పుడు ఏమైంది, జగ్గి వచ్చాడు అంతే కదా, వాడేం పెద్ద దయ్యం ఏం కాదు కదా. పాపం డానీ దూరంగా వెళ్ళి దాక్కోమన్నాం, వెళ్ళి అర్జెంటుగా సారీ చెప్పాలని డానీని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ డానీ ఆ రోజు కొంచెం లేట్గా వస్తాడు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఫోన్లో మాట్లాడుతూ, ఈ బస్సులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, దగ్గరలో స్టాప్ వస్తుంది, అక్కడ దిగేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్దాం మాట్లాడుకుందామని ముందు స్టాప్ లో దిగేసి, చూడు డానీ నేను జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను, అతడు నేను పెళ్లి చేసుకునే అబ్బాయి, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని జగ్గి గురించి చెప్తుంది. అండ్ ఇంకో విషయం నీతో చెప్పాలి, నాకు నువ్వంటే చాలా ఇష్టం డానీ, నీతో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఫీల్ అవుతాను, హ్యాపీగా ఉంటాను, నేను ఫ్రెండ్షిప్ని చాలా నమ్ముతానని, ఫ్రెండ్షిప్ అని రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగొచ్చు, నేను చేస్తానని చెప్తే డానీ దేవికతో, ఎంత పెద్ద హెల్ప్ అయినా చేస్తానన్నావు కాబట్టి నేను నీతో ఒక విషయం చెప్పాలి, మనం అసలు ఇలా కలవాల్సిన వాళ్ళమే కాదు, అదేంటంటే మీ తాత యోగినందన్ ఆత్మలతో మాట్లాడతాడని, ఆత్మలు మీ తాతకి కనిపిస్తాయని నాతో చెప్పారు, మీ తాతగారి సాయమే నాకు ఇప్పుడు కావాలి అంటే, తాతగారా, అయినా తాతగారు ఇప్పుడు ఆత్మలతో మాట్లాడట్లేదు, అదంతా ఆపేశాడు అని చెప్తే, లేదు దేవిక మీ తాత అవసరం నాకు చాలా ఉందని ఎమోషనల్ అవుతూ చెప్తాడు. ఒకవేళ మీ తాత యోగినందన్ నాకు హెల్ప్ చేయకపోయినా నువ్వైనా చేయగలవు, ఎందుకంటే మీ తాత లక్షణాలు నీకు వచ్చాయి, నీకు కూడా ఆత్మలు కనిపిస్తాయంటే, నాకా ఆత్మల ఛాన్సే లేదు, పిచ్చి పిచ్చిగా వాగకుడి అని అంటే, నిజం దేవిక నీకు ఆత్మలు కనిపిస్తాయి అని చెప్తాడు. నాకు ఎప్పుడు కనిపించలేదు, ఇదంతా అబద్ధం అని చెప్తే, నిజం దేవిక అని డానీ రోడ్డు మీద వెళ్ళి నిలబడితే లారీ వచ్చి గుద్దేస్తుంది.
లారీ గుద్దినా కూడా డానీకి ఏం కాదు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే డానీ కూడా ఒక ఆత్మ. ఇప్పటికైనా నమ్ముతావా దేవిక, నేను కూడా ఒక ఆత్మ, నీ సాయం కోసమే ఇక్కడికి వచ్చానని ఫుల్ ఎమోషనల్ అవుతాడు. దాంతో దేవిక, మరి ఇన్ని రోజులు నాతో నువ్వు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, వచ్చిన మొదటి రోజు చెప్పిండొచ్చు కదా అని నన్నే మోసం చేస్తావని కోపంతో డానీ మీద అక్కడి నుంచి భయపడుతూ వెళ్ళిపోతుంది అని ఎమోషనల్ అవుతూ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను. ఆ తర్వాత దేవిక వాళ్ళ తాత యోగినందన్ వాళ్ళ ఇంట్లో ఏదో దుష్టశక్తి రాబోతుందని ముందుగానే గ్రహించి ఇంట్లో ఒక హోమం జరిపిస్తాడు దుష్టశక్తులన్నీ వెళ్ళిపోవడానికి. నెక్స్ట్ డే స్కూల్లో జగ్గి ఎవరికి తెలియకుండా ఒక చోట నిలబడి దేవిక యానీతో ఏం మాట్లాడుతుందో నేనేనప్పుడు వినాలనుకుంటున్నాను, ఇదే సరసం అనే అతని శాడిజం చూపిస్తూ ఉంటే దేవిక ఫ్రెండ్, ఏంటండి ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే నా ఇష్టం, నా పెళ్ళాం, అది నేనేమైనా చేస్తానని దాక్కుంటూ దేవిక అండ్ దేవిక ఫ్రెండ్ యానీ ఏం మాట్లాడుకుంటారో వింటే వాళ్ళిద్దరూ, యానీ ఎవరో ఒక అందమైన అబ్బాయిని చూసి ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే జగ్గి, చూసావా ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని నేను అప్పుడే చెప్పాను కదా, అయినా పెళ్ళికి ముందే ఇలా ఉన్నావంటే పెళ్ళి తర్వాత ఇంకెలా ఉంటావో, ఇక నుంచి నేను చెప్పినలాగే నువ్వు వినాలని జగ్గి, అయినా నీకు బుద్ధి ఉండాలి, యానీ ఎవరిని పరిచయం చేస్తే వాళ్ళకి పడిపోతావా ఏంటని కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దేవికని బాగా తిట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవిక డానీ గురించి ఆలోచిస్తూ ఎందుకని నన్ను సాయం అడిగాడని డానీ గురించే థింక్ చేస్తూ బాధపడుతూ ఉంటే రాజు వచ్చి, ఏమైంది నీకు 2 రోజులుగా అదోలా ఉన్నావంటే, చేసిందంట డానీ గడే చేశాడు, నన్ను మోసం చేశాడని నీకు ధైర్యం ఎక్కువ కదా, నీకు ఒక నిజం చెప్తాను భయపడుకు అంటే, భయమా, నాకా అంత సీన్ లేదు, నువ్వేంటో చెప్పంటే దేవిక డానీ గురించి జరిగిందంతా చెప్తుంది. ఈ విధంగా కలవడానికి వచ్చాడు, కలిసిన తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయిపోయిన తర్వాత అతను ఆత్మ అని చెప్పి నాకు మాత్రమే కనిపిస్తున్నానని కూడా చెప్పాడు, నన్ను ఏదో సాయం అడిగాడు, నా కోపం వచ్చి అతని నుంచి దూరంగా వచ్చేసాను అని చెప్తుంది. దయ్యమా, ఆత్మ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నీకు ఆత్మలు కూడా కనిపిస్తాయని రాజీ భయపడిపోతుంది. ఇందాకే భయం ఉండదని చెప్పావు కదా అంటే, పైకి ఎన్నో చెప్తాం, పర్లేదు దయ్యమైనా హ్యాండ్సమ్ దయ్యమైనా అని, హ్యాండ్సమ్ దయ్యమే కదా పర్లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే దేవిక స్కూల్కి వెళ్తుంటే తన వెనకాలే డానీ వచ్చి, నేను చేసిన తప్పే దేవిక, ఒప్పుకుంటాను, నేను చేసిన దానికి కూడా ఒక అర్థం ఉంది, పరిచయం పెంచుకున్న తర్వాత సాయం అడిగితే సాయం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్లోనే ఈ విషయం నేను నీతో చెప్తే కనీసం నువ్వు నా గురించి ఇప్పుడు ఆలోచించడం కాదు కదా, అక్కడే నన్ను బయటికి పంపించేసేదానివి, ట్రై టు అండర్స్టాండ్ దేవిక, నా వల్ల ఎన్నో ప్రాణాలు ఆధారపడి ఉంది, ఒక బామ్మ ఉందని, ప్లీజ్ దేవిక నాకు సాయం చేయండి అని అడుక్కుంటూ ఉన్నాడు. కానీ దేవిక వినిపించుకోకుండా దూరంగా వెళ్ళిపోతుంది. నేను నిన్ను నమ్మను, ఒకసారి మోసపోయాను, రెండోసారి కూడా నీకు ఆ ఛాన్స్ ఇవ్వనని స్కూల్లో క్లాసెస్ చెప్తూ ఉంటే మధ్యలో ఒక పాప పాట పాడుతుంది. దాంతో డానీ వచ్చి ఆ సాంగ్కి కంటిన్యూషన్గా పాడితే స్టాప్ ఇట్ అని గట్టిగా వచ్చేస్తుంది. దాంతో ఆ చిన్న పాప ఏడుస్తుంటే, చూడమ్మా నేను నిన్ను కాదు అనింది, నేనేదో ప్రాబ్లంలో ఉన్నాను అందుకే అలా అన్నాను, చాలా చక్కగా పాడవుతాలని కన్విన్స్ చేస్తుంది ఆ పాపని. ఈవినింగ్ ఇంటి దగ్గర కూడా వచ్చేస్తాడు. దేవిక రాజుతో నా వెనకాలే పడుతున్నాడు, హెల్ప్ చేయని అడుగుతున్నాడు అంటే, ఇలాంటి వాళ్ళ కోసమే తాతయ్య హోమం జరిపించాడు, ఇంకా పెద్ద హోమం జరిపిస్తున్నాడు, ఇంకో 2 గంటల తర్వాత వాడిని వెనకాల రాడులే అని చెప్తుంది. దాంతో దేవిక, నా వెనకాల రాడా అంటే పాపం కదా, ఇంకా నేను డానీని చూడనేమో అని డానీ వైపు చూస్తూ దేవిక ఫస్ట్ టైం బాధగా ఫీల్ అవుతుంది. కానీ డానీ ఒక ఆత్మకి తనేం సహాయం చేయగలనని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దేవిక వాళ్ళ తాతయ్య యోగినందన్ ఇంట్లో ఒక హోమం జరిపిస్తాడు. ఆత్మ కూడా మాయమైపోతుంది. డానీ ఆత్మ హోమం జరిపించిన తర్వాత యోగినందన్ తన మనవరాలు దేవికకి, నేను బద్రీనాథ్ వెళ్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చేతికి కట్టిన తాడును తీయకూడదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి డానీ దేవిక కంటికి కనిపించదు. దాంతో దేవిక రాజీ దగ్గర, నా వల్ల అవ్వట్లేదే, పాపం డానీ ఇన్ని రోజులు నా వెనకాల పడి హెల్ప్ అని అడిగాడు, అయినా అతను చనిపోవడానికంటే ముందు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పనా అని డానీకి జరిగిన దాని గురించి చెప్తుంది. డానీ ఒక అనాథ పిల్లాడు, అనాథగా రోడ్ల మీద అమ్మా నాన్న చనిపోయి తిరుగుతూ తిండి కోసం నరకం అనుభవిస్తూ ఉంటే దుర్గా అనే ఒక రౌడీ డానీని చూసి డానీని ఆదరించి తన దగ్గరే పెంచుకుంటాడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత దుర్గా చేసే ప్రతి పనిలోనూ డానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
డానీ చేత అన్ని రకాల పనులు చేయించేవాడు, కబ్జాలు, ఇల్లీగల్ డీలింగ్స్ ఇలాంటివి. అయితే ఒకరోజు దుర్గాకి ఒక ల్యాండ్ మీద కనపడుతుంది. ఎలాగైనా ఆ ల్యాండ్ని నాకు తీసుకొచ్చి ఇవ్వరా డానీ అని అంటే, అన్నా నువ్వు కన్ను ఎగరేస్తే చాలు నేను ఎక్కడున్నా ప్రపంచంలో ఏ వస్తువైనా నీ ముందు పెడతాను, అలాంటిది నోరు తెరిచి నాకు ఆ ప్రాపర్టీ కావాలంటున్నావు, నువ్వు ఈ మందు తాగి చిల్లవన్నా నేను నీ దగ్గరికి ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకొస్తానని నేరుగా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ని ఆక్రమించడానికి చూస్తారు. ఆ ల్యాండ్ ఒక ఇల్లు. గాయత్రి అనే బామ్మ ఇంట్లో చాలా మంది అనాథ పిల్లల్ని పెంచుతూ గాయత్రి సొంత ఇంటిని ఆశ్రమంలా మార్చేసి ఉంటుంది. ఒకరోజు డానీ మనుషులు వెళ్ళి గాయత్రిని బెదిరించి అక్కడున్న వాళ్ళందరినీ పిల్లల్ని కొట్టి ఆ ల్యాండ్ని ఆక్రమించడానికి ట్రై చేస్తారు. గాయత్రి అమ్మ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడున్న ఇన్స్పెక్టర్ని కూడా దుర్గా కొనేసి ఉండడంతో అతను కూడా ఏం చేయలేని పరిస్థితి. దాంతో గాయత్రి అమ్మ ఏడుస్తూ, ప్లీజ్ బాబు, చాలా మంది అనాథ పిల్లల ప్రాణాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళకి ఇదే దిక్కు అని చెప్తూ ఉంటే డానీకి కొద్దిగా గిల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కొద్ది రోజులు అనాథగా పెరిగింటాడు కదా, అనాథగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందని ఫేస్ చేసింటాడు. కాబట్టి గాయత్రమ్మని కూడా చూసి ఇది ఎందుకో కరెక్ట్ కాదని దుర్గాకు ఫోన్ చేసి, అన్న మరేమో ఇక్కడేమో అనాథ పిల్లలు ఉన్నారు, మనం చేస్తున్నది రాంగ్ అనిపిస్తుంది, ఒకసారి వదినతో కావాలంటే నేను మాట్లాడతాను అని చెప్తే మీ వదిన ఆ ల్యాండ్ని అండ్ ఆ ఇంటిని తన పేరు మీద రాయించాలని మాట తీసుకుంది. మీ వదిన మాటకి నేను అడ్డు చెప్పలేనని నో చెప్తాడు. దీంతో డానీకి లైట్గా బాధేస్తుంది ఆ అనాథ పిల్లల్ని గాయత్రమ్మని చూసి. దుర్గా వాళ్ళ భార్య తమ్ముడు శివ దగ్గర డానీ, అరే మనం చేస్తున్నది తప్పురా, ఆ అనాథ పిల్లల్ని గాయత్రమ్మకి అన్యాయం జరుగుతోంది, మనం ఎలాగైనా దీన్ని ఆపాలి అని చెప్తే, సరే ఓకే, దుర్గా యుగో ఎలాగో చాలా హర్ట్ అయిపోయింది, ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద వచ్చేంత వరకు మనం ఏం చెప్పినా వినడు, ఒక పని చేద్దాం, 50 కోట్ల ప్రాపర్టీకి 5 కోట్లు గాయత్రమ్మకి ఇస్తానని చెప్పాడు కదా, ఇప్పుడు ఓకే చెప్పి 5 కోట్లు తీసుకొచ్చి గాయత్రమ్మకి ఇద్దాం, కొద్ది రోజుల తర్వాత నేనే మా అక్కతో మాట్లాడి తిరిగి ఈ ప్రాపర్టీని వాళ్ళకి ఇచ్చేటట్లు చేస్తాను, కొంచెం కోపం చల్లారేంత వరకు అని చెప్తాడు. నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, ఎలాగైనా ఈ 5 కోట్లను గాయత్రమ్మకి అందజేయాలి, అనాథ పిల్లలకి న్యాయం చేయాలి అని చెప్తాడు. గాయత్రమ్మ దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, మా వాళ్ళు చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, మీ ల్యాండ్ మీకు మళ్ళీ తిరిగి వస్తుంది, మీరు పేపర్స్ మీద సైన్ చేయండి చాలు, నా మాట నమ్మండి, మీకు మళ్ళీ మీ ల్యాండ్ తిరిగి వస్తుందని మళ్ళీ చెప్తున్నా, నన్ను నమ్మండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గాయత్రమ్మ కూడా డానీని నమ్మి పేపర్స్ మీద సైన్ చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు జరిగిందంతా దేవిక రాజుతో. పాపం గాయత్రమ్మ డానీ కోసం కాకపోయినా గాయత్రమ్మ కోసం, ఆ అనాథ పిల్లల కోసమైనా నేను హెల్ప్ చేయాలి డానీకి, లేదంటే నా మనసు ఒప్పుకోదు అని వాళ్ళ తాత యోగినందన్ చేతిలో కట్టిన తాడును తెంచేస్తుంది డానీ కనిపించాలని. కానీ డానీ కనిపించడు. డానీ సాయం అడిగినప్పుడు దేవిక చేయలేదని చెప్పింది. ఇప్పుడు దేవికనే సాయం చేస్తాను డానీని కనిపించమంటే డానీ కనిపించట్లేదు. నైట్ టైంలో పడుకుని ఉంటే దేవికకి పిచ్చి కలలు వస్తాయి. ఎవరో ఒక అతను దేవిక మీద అటాక్ చేసినట్టు, అతను దుర్గానే. కానీ ఆ విషయం ఎవరనేది దుర్గాకి అసలు అర్థం కాదు, ఫేస్ మాత్రం గుర్తుంటుంది అంతే. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా డానీ దేవికకి కనిపిస్తాడు. దేవిక చాలా హ్యాపీ. దేవిక డానీతో, చెప్పు నేను ఏ విధంగా నీకు సహాయపడాలి అని అంటే, అర్జెంటుగా మనం హైదరాబాద్ వెళ్ళాలి, నాతో పాటు నువ్వు కూడా రావాలి గాయత్రమ్మని కాపాడాలంటే అని చెప్తాడు. దాంతో హైదరాబాద్ నేనా, ఛాన్సే లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు, నాన్న అయితే ఇంక అంతే, ఈ విషయం తెలిస్తే రీజన్ కూడా ఏం లేదు వెళ్ళడానికి, నాన్నతో చెప్పడానికి అని అంటే, నువ్వే వెతకాలి ఎలాగైనా రీజన్ అని డానీ చెప్పడంతో వాళ్ళ స్కూల్లో ఒక చిన్న పాప ఇంతకుముందు క్లాస్లో ఈ వీక్ నేను హైదరాబాద్కి వెళ్తున్నాను సింగింగ్ ఆడిషన్కి అని చెప్పి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకొని రీజన్ అయితే దొరికింది, నా స్టూడెంటే కాబట్టి నా స్టూడెంట్ గెలుపుని నేను కల్లారా చూడాలని మా నాన్నతో చెప్పి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతానని డానీతో దేవిక అంటుంది. రాజీ, డానీ, దేవిక వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పాప పేరు పింకీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పింకీకి అమ్మ నాన్న రెండు, అతని మామ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అరుణ్. హాయ్ అండి, నా పేరు దేవిక, నేను పింకీ వాళ్ళ మ్యూజిక్ టీచర్ని, మీరు వెళ్ళే ఆడిషన్స్కి నేను కూడా వస్తాను, నా స్టూడెంట్ సక్సెస్ని దగ్గరుండి చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది అని అరుణ్తో అంటే, హో అలాగండి, దాందేముంది, మీరు వస్తే నేను కూడా చాలా హ్యాపీ అండి అని చెప్తాడు. హ్యాపీ కాదండి, మా నాన్నగారిని ఎలాగైనా మీరే ఒప్పించాలని దేవిక అరుణ్తో చెప్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అరుణ్
దేవిక వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవిక వాళ్ళ నాన్నతో సిచ్యువేషన్ని చెప్పి ఎలాగైనా దేవికాని మాతో పాటు మేము తీసుకెళ్ళాలి, దేవిక స్టూడెంట్ నా మేనకోడలు పింకీ కాబట్టి పింకీ సక్సెస్ని దేవిక కూడా చూడాలనుకుంటుంది, పంపించండి అని అంటే అలా అంతా కుదరదని దేవిక వాళ్ళ నాన్న ఒప్పుకోడు. దాంతో దేవిక ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించి కనీసం నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా మా నాన్నగారి పర్మిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి వెళ్ళడానికి అర్హురాల్ని కాదా, నేను నా రూల్స్ని బ్రేక్ చేయబోతున్నాను, మా నాన్నగారి మాటని అధిగమించబోతున్నానని, నాన్న నేను 4 రోజులు ఇంకా రాను, ఇక నుంచి వెళ్ళిపోతున్నానని పక్కింట్లో ఉన్న తన ఫ్రెండ్ రాజీ సాయంతో అక్కడి నుంచి గోడ దూకేసి తెలియకుండా పారిపోతుంది పింకీ వాళ్ళ మావయ్యతో కలిసి. ఐ మీన్ సింగింగ్ ఆడిషన్స్కి పింకీ అండ్ పింకీ వాళ్ళ మావయ్య, దేవికతో పాటు డానీ కూడా ఉంటాడు. దేవికకి అరుణ్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి కేరింగ్గా చూసుకుంటున్నాడు. వెళ్తున్న దారిలో మధ్యలో స్నాక్స్ తీసిస్తున్నాడు, ఆప్యాయంగా మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో ఏమో రాజీకి ఒకవేళ దేవిక వాళ్ళ అమ్మ నాన్నకి దేవిక ఇక నుంచి వెళ్ళిపోవడంలో నేను కూడా ఒక భాగ్యమని తెలిస్తే నన్ను చెక్కేస్తారేమో అని భయపడుతూ ఉంటుంది, కంగారు పడుతూ. అదే టైంలోనే దేవికని పెళ్లి చేసుకోబోయే జగ్గి వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి, మావయ్య ఇంకో 1 అవర్లో నేను మీ ఇంటికి వస్తాను, చిన్న ఫోటోషూట్ ఉంది, దేవిక ఉంది కదా అని అక్కడ నుంచి వస్తూ ఉంటే, చూడమ్మా రాజీ పైకి వెళ్ళి దేవికని రెడీ అవ్వమను, అల్లుడు గారు వస్తున్నారంట అని చెప్తుంది. అలాగా మావయ్య, సరే వెళ్ళి చూస్తానని పైకి వెళ్ళి ఒక లెటర్ని తీసుకొచ్చి దేవిక వాళ్ళ నాన్నకిచ్చి పైన దేవిక గదిలో ఈ లెటర్ ఉండిందని ఆ లెటర్ని చూపిస్తుంది. ఆ లెటర్లో ఇంతకుముందు రాసిన వర్డ్స్ ఉంటాయి, నేను ఈ విధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, ఒక 4 డేస్ వరకు రాను, మీరు కంగారు పడకండి, నేను తిరిగి వచ్చేస్తాను అని ఉంటుంది. ఇంకోవైపు పింకీ వాళ్ళ మావయ్య, అరుణ్, దేవిక, డానీ వీళ్ళందరూ కారులో వెళ్తూ ఉంటే ఇంకో విషయం ఏంటంటే డానీ ఎవరికి కనిపించడు, కేవలం దేవిక మాత్రమే కనిపిస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆత్మ కాబట్టి పింకీకి వాళ్ళ నాన్న ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం లేదండి, మా అక్కని టార్చర్ చేసి చివరికి తను కూడా చనిపోయేలా చేశాడు, నాకు చాలా బాధగా ఉంది, పింకీని కూడా పట్టించుకోవట్లేదు, నైట్ టైంలో ఏడుస్తుంటే ఎవరైనా వాత పెడతారా అండి, కానీ పింకీ వాళ్ళ నాన్న పెట్టాడు, నాకు అందుకే కోపం వచ్చింది, నా కోడలు నేను నా ఇంటికి తీసుకొచ్చేసాను, ఇప్పుడు నేనే తల్లి తండ్రి 2 అని ఎమోషనల్ అవుతూ చెప్తాడు. ఇదంతా విని దేవిక కూడా కొంచెం బాధపడుతుండే, పాపం అరుణ్ అక్కని పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నాడో, ఇప్పుడు పింకీకి అండగా ఉన్నాడని. వెనకాల ఉన్న డానీ, పర్లేదు దేవిక, అరుణ్ మంచోడే, అతని మెడలో ఒక మెడల్ కూడా వేయచ్చు అని అంటాడు. ఇంకోవైపు జగ్గి ఇంటికి వచ్చేసి ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చేసి, ఎక్కడ మీ అమ్మాయి అంటే, అది అమ్మాయి ఇప్పుడు ఇంట్లో లేదు బాబు, బయట వెళ్ళింది అంటే అర్థమైంది, మీ అమ్మాయిని నువ్వు ఎలా పెంచుతున్నావో కొంచెమైనా అర్థమవుతుందా, మీరు దేవిక ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో నాకు తెలీదు, ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉండాలి, ఈవినింగ్ వచ్చి నేను చూస్తాను, ఒకవేళ దేవిక ఇంట్లో లేకపోతే కడ్రాయర్తో నిలబడతాని ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. దాంతో దేవిక వాళ్ళ నాన్న భయపడిపోతాడు, ఈవినింగ్ కల్లా వస్తే దేవిక కనిపించకపోతే కడ్రాయర్తో నిలబడతాడా ఏంటి, ఈవినింగ్ కల్లా వెళ్ళకపోతే జగ్గి రచ్చ చేస్తాడన్న విషయం రాజీ ఫోన్ కాల్ ద్వారా దేవికకు తెలిస్తే పక్కనున్న డానీ అండ్ అరుణ్ వీళ్ళిద్దరూ, మీరు మంచి కార్యం కోసమే ఇక్కడికి వచ్చారండి, కానీ దీనివల్ల మీ లైఫ్ ఎందుకు నాశనం చేసుకుంటారు, ఇక నుంచి వెళ్ళిపోండి, కావాలంటే వెళ్ళడానికి ఏర్పాట్లు నేను చేస్తానంటే నేను వెళ్ళను, లైఫ్లో నేను డేరింగ్గా నాకంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు కనుక నేను మళ్ళీ వెళ్తే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుందని నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను అని చెప్తుంది. ఆ జగ్గిగాడు ఏమైనా హైదరాబాద్లో రీచ్ అయిపోయిన తర్వాత దేవికని అరుణ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాడు. దేవికకి మళ్ళీ ఒక కల వస్తుంది, అదేంటంటే దుర్గా కనిపించి దుర్గా దేవిక మీద అటాక్ చేసినట్టు. ఇటువైపు జగ్గి వాళ్ళ నాన్న జగ్గితో, ఒరే మూర్ఖడా, పిచ్చోడా, సుంట, ఎవరైనా అమ్మాయి కనిపించకపోతే ఇంటి ముందు వెళ్ళి నగ్రంగా నిలబడతారా, కడ్రాయర్తో నిలబడతానని వచ్చావు, సిగ్గులేదురా నీకు, దమ్ముంటే మగాడు అయితే వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి తాళి కట్టరా, దెబ్బకి జీవితాంతం నీ కాళ్ళ కింద పడుండాలి అని రెచ్చగొట్టడంతో జగ్గి ఫుల్ ఫైర్తో ఇంటికి వచ్చి దేవిక వాళ్ళ అమ్మ నాన్నతో, పదండి మనమందరం హైదరాబాద్ వెళ్తున్నాం, మీ కూతురు అంటే నాకు కాబోయే పెళ్ళాం దేవికని తీసుకొస్తున్నాము అని చెప్తాడు. హైదరాబాద్ రీచ్ అయిపోయారు. ఇంకా దేవిక డానీతో, అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పలేదని అంటే డానీ దేవికతో, గాయత్రమ్మ ల్యాండ్తో సహా తనకిచ్చిన 5 కోట్లు కూడా తనకి చేరేలా చేయాలి దేవిక, ఏం జరిగిందంటే అని జరిగింది చెప్తాడు. దేవికకి ఇవ్వమని దుర్గా 5
కోట్లు వాళ్ళ బామర్ది శివాకిచ్చి పంపిస్తే దుర్గాకి ఈ విషయం నచ్చదు. 5 కోట్లు ఇవ్వడం ఏంటి, ఫ్రీగా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీని లాక్కోవాలి అని చెప్తుంది. దాంతో 5 కోట్లు మళ్ళీ తిరిగి తీసుకురమ్మని శివాకి ఫోన్ చేస్తే ఫోన్ తీయడు. శివ అండ్ డానీ వీళ్ళిద్దరూ 5 కోట్లని గాయత్రమ్మకి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉంటారు. సడన్గా మధ్యలో కార్ ఆపి శివ డానీతో, చూడు డానీ, లోపల ఉన్న డబ్బులు గాయత్రమ్మకి ఇవ్వడం కుదరదు. ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో, ఏదైనా ఊర్లో బ్రతుక్కో, ఆ డబ్బు నాకే కావాలి అని చెప్తాడు. దాంతో శివకి బుద్ధుండే మాట్లాడుతున్నావని డానీ శివతో, ఒరేయ్ ఈ డబ్బు గాయత్రమ్మకే చేరాలని అక్కడ నుంచి డబ్బు తీసుకెళ్తూ ఉంటే శివ వేరే దారి లేక డానీని కత్తితో పొడి చేస్తాడు. సొంత అక్క బావనే మోసం చేశాను, నువ్వెంతరా అని. ఆ తర్వాత డానీని వెనకాల నుంచి ఒక కర్రతో తల మీద కొట్టడంతో డానీ చనిపోతాడు. డబ్బులు తీసుకొని శివ పారిపోతాడు. ఈ విషయం దుర్గాకి శివ వాళ్ళ అక్కకి తెలిసి వెతుకుతూ ఉంటారు శివ కోసం. ఆ శివ డబ్బుల్ని ఎక్కడ పెట్టాడో నాకు బాగా తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బుని తీసుకెళ్ళి మనం గాయత్రమ్మకి ఇచ్చేయాలి అని చెప్పి దేవికతో, అంటే దేవిక అరుణ్ కూడా హెల్ప్ అడుగుతుంది. నా ఫ్రెండ్ ఒకటి ఇక్కడే ఉండి నేను తనని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రా హెల్ప్ చేయడానికి, కానీ నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతానంటే అరుణ్ దేవిక చెప్పిన దానికంతా ఓకే చెప్తాడు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుడు ఎక్స్ట్రాగా. శివ ఉన్న ప్లేస్ తెలుసుకొని వాళ్ళ అక్క అండ్ దుర్గా వీళ్ళిద్దరూ మనుషులతో వచ్చి శివాని కొట్టి డబ్బు ఎక్కడరా అంటే, డబ్బు ఎక్కడుందో చెప్తా అక్క అని డబ్బున్న ప్లేస్ తీసుకొస్తాడు. ఇక్కడ డానీ, దేవిక, అరుణ్ వీళ్ళు ముగ్గురు డబ్బున్న ప్లేస్కి వచ్చి, యాక్చువల్గా శివ ఒక ప్లేస్లో మట్టిలో పాతి పెట్టేస్తుంటాడు డబ్బున్న బ్యాగ్ని. ఇప్పుడు ఆ బ్యాగ్ని అరుణ్, దేవిక వీళ్ళిద్దరూ తీసుకుంటూ ఉంటే సరిగ్గా అప్పుడే దుర్గా భార్య వాళ్ళ మనుషులందరూ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే టైంకి బ్యాగ్ తీసుకొని ఒక చోట దాక్కుని చూస్తూ ఉంటే డబ్బులు అక్కడ లేకపోవడంతో శివాని దుర్గా భార్య బాగా కొడతారు. ఇక్కడే దాచిపెట్టాను బావా, ఎక్కడ పోయిందో నాకు కూడా తెలియదని. ఆ తర్వాత డానీ, దేవిక, అరుణ్ డబ్బుతో వ్యాన్లో వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని దుర్గా మనుషులు ఒక అతను చూసి దుర్గాకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ వ్యాన్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దేవిక, అరుణ్ ఆ బ్యాగ్ని తీసుకొని పైకి వెళ్ళిపోతారు. ఎందుకంటే జగ్గి, దేవిక వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి దేవికని వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా దేవిక కనిపించకపోవడంతో అరుణ్ వాళ్ళ ఫ్రెండ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డానీ దేవికతో డబ్బులు మన దగ్గరకు వచ్చేస్తాయి, ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ని మనం ఎలాగైనా వాళ్ళ ఇంట్లో నుంచి దొంగిలించాలని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడున్న మనుషులందరినీ చూపించి వీళ్ళని అందరి గురించి చెప్తున్నాడు. అతని పేరు దుర్గా, తను దుర్గా భార్య, దుర్గా వాళ్ళ బామర్ది శివ, ఇది వాళ్ళ మనుషులనే. దుర్గాని చూసి దేవిక భయపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కల్లో కనిపించుంటాడు కదా, ఇప్పుడు సడన్గా కళ్ళ ముందు కనిపించడంతో ఇన్ని రోజులు నా కల్లో కనిపించింది వీడే అనుకుంటుంది. పక్కాగా ప్లాన్ చేసి ఆల్రెడీ డానీకి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో మొత్తం విషయం తెలుసు కాబట్టి దేవికని ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఎవరూ లేని టైంలో తన తెలివిని ఉపయోగించి దేవికని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంటి లోపల లాకర్లో ల్యాండ్ డాక్యుమెంట్స్ని దొంగిలించి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే సడన్గా దుర్గా భార్య చూసేస్తుంది. దేవిక అక్కడ నుంచి పేపర్స్తో బయటికి పారిపోతూ వస్తుంటే దుర్గా దేవికని చూసి అటాక్ చేస్తాడు. ఆల్రెడీ కల్లో దుర్గాని చూసి ఉంటుంది కదా అటాక్ చేయబోతుంటే, ఎలా అటాక్ చేస్తాడో తెలుసు కాబట్టి తిరిగి రిటర్న్గా రాయిని తీసి దుర్గాని కొట్టి పారిపోతూ ఉంటుంది. దుర్గా భార్య గన్ తీసుకుని దేవికని కాల్చిపోతూ ఉంటే డానీనే దేవికని ఇన్ఫార్మ్ చేసి కాపాడుతాడు. ఫైనల్గా ల్యాండ్ పేపర్స్ని హాస్పిటల్లో ఉన్న గాయత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా నేను డానీ ఫ్రెండ్ని, మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయలేదు, ఇదిగోండి మీ ల్యాండ్ పేపర్స్ అని ఆ పేపర్స్ని ఇస్తే ఆమె చూసి ఆ పేపర్స్ని చించేస్తుంది. నా ఇల్లు నాకే సొంతమని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అప్పుడు సాటిస్ఫై అవుతాడు. డానీకి మనశ్శాంతిగా ఉంటుంది. దాంతో ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమని అరుణ్ ఫ్రెండ్కి చెప్తే ఒక ఆమె గురించి చెప్తుంది. ఆమెకి దుర్గా భార్య గాయత్రమ్మ గారి ఆశ్రమం మీద ఎలాంటి అటాక్ చేస్తారో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించేస్తుంది. అందరూ గాయత్రమ్మ గారి ఆశ్రమానికే సపోర్ట్ చేస్తారు. దుర్గా వాళ్ళ భార్య ఇంటికి వాళ్ళు అక్కడే ఉన్నారని తెలుసుకుని ఇళ్ళ మీద రాళ్ళు విసురుతారు. ఇంకా అక్కడ నుంచి అరుణ్, డానీ, దేవిక వీళ్ళందరూ వస్తూ డానీ, థ్యాంక్స్ దేవిక, నేను వచ్చిన పని అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇప్పుడు నా ఆత్మ శాంతి ఇచ్చింది, నేను వెళ్తున్నానని చెప్పకుండానే మాయమైపోతాడు.
దేవిక కనీసం ఇంత చేసినందుకు ఒక బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయాడని చాలా బాధపడుతుంది. డానీ కోసం చుట్టుపక్కలంతా వెతుకుతుంది. సింగింగ్ ఆడిషన్లో పార్టిసిపేట్ చేసిన పింకీకి అందరి ముందు మంచి పేరు వస్తుంది. బయట నుంచి డానీ వాయిస్ వినిపిస్తుంది. డానీ వాయిస్ వినిపించగానే దేవిక స్పీడ్గా వెళ్ళి బయటికి చూస్తే ఆకాశం నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. డానీ వాయిస్. చూడు దేవిక, చాలా థ్యాంక్స్. నేను నీకు ఒక సలహా ఇస్తాను. ఎప్పుడు నీకు నచ్చిందే చెయ్యి, హ్యాపీగా ఉండు. నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయాను, నీకు ఇంకా కనిపించను. లైఫ్లో ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేయి. నువ్వు నీలాగా బ్రతుకు. ఒక మంచి ఫ్రెండ్గా నన్ను గుర్తుపెట్టుకో, అదే నీకు చెప్పగలనని తనతో చెప్తాడు. దేవిక అంతవరకు డానీతో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడి మూవ్ ఆన్ అయిపోతుంది. దేవిక ఉన్న అడ్రస్ తెలుసుకొని జగ్గి దేవిక వాళ్ళ అమ్మ నాన్న వచ్చి దేవికని, ఏంటమ్మా నువ్వు చేస్తున్నది ఏదైనా కొంచెమైనా న్యాయంగా ఉందా అంటే, నాన్న నేను నాకు నచ్చిందేం చేస్తున్నాను, నేనేం తప్పు చేయట్లేదు, అయినా ఈ జగ్గితో నాకు పెళ్లి ఇష్టం లేదు, నాకు వీడు వద్దని జగ్గి ముందే చెప్పడంతో జగ్గికి కోపం వచ్చి దేవికని కొట్టడానికి ప్రయత్నిస్తారు. దాంతో అక్కడ యానీ వాళ్ళ పీటీ టీచర్ వచ్చి జగ్గి పొట్టలో ఒక గుద్దు గుద్ది, నువ్వు ఆ రోజే నన్ను అన్న మాటలకే నాకు నీ మీద కోపం వచ్చింది, ఏదో పెళ్లి చేసుకోబోతున్నావనే నిన్ను వదిలేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదని తెలిసిన తర్వాత ఎలా వదులుతానని చిన్న ధమ్కి ఇస్తాడు. ఒక వారం తర్వాత 5 కోట్లని గాయత్రమ్మకి చేర్చేసి ఇంకా కొంతమంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చేలా చేసి దేవిక కూడా లైఫ్లో ముందుకెళ్తుంది. సరిగ్గా అప్పుడే దేవిక దగ్గరికి ఎవరో ఒక ఆత్మ వచ్చి, మీ తాతగారు ఉన్నారా అని అడుగుతుంది. అప్పుడే దేవిక వాళ్ళ తాతయ్య యోగినందన్కి అర్థమైంది ఏంటంటే దేవిక కూడా మనలాగా ఆత్మలు కనిపిస్తున్నాయని. అండ్ ఇంకోవైపు దుర్గా భార్య వాళ్ళ మనుషులందరూ దేవిక గురించి, దేవిక ఫ్యామిలీ గురించి వెతుకుతూ ఉన్నారు. జగ్గి కూడా దేవిక మీద కోపంతో ఉంటాడు. సరిగ్గా అప్పుడే స్కూల్ దగ్గర దేవిక దగ్గర అరుణ్ వచ్చి ఈవినింగ్ కాఫీకి కలుద్దామా అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళ నలుగురిని దేవిక ఎదుర్కోవాలి. ఇంతటితో ఈ సీజన్ కూడా ఎండ్ అయిపోతుంది. దేవిక డానీ వెబ్ సిరీస్ చివర్లో కొన్ని క్వశ్చన్స్తో సీజన్ 1 ఎండ్ చేశారు. ఈ టోటల్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సీజన్ 2 కూడా ఉండబోతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.